మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ యోగా గురువు అరుణాదేవి గారు. అరుణాదేవి గారు నమస్తే అండి. నమస్తే అండి. ఐ సైట్, కళ్ళద్దాలు. సో కళ్ళద్దాలు వాడని వాళ్ళంటే మ్యాక్సిమం లేరు. చాలామంది కళ్ళద్దాలు ఉన్నాయి. కంటి చూపు మందగించడము, సో ఇలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అలాంటి వాళ్ళకి యోగా ద్వారా ఏమైనా పరిష్కారం ఉందా? ఏదైనా ముద్రలు ఉన్నాయా? ట్రీట్మెంట్స్ అంటే ఏమున్నాయి ఆయుర్వేద పరంగా? కళ్ళు చాలా 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 ఇంపార్టెంట్. ఎందుకంటే మన గురించి ఎవరైనా సరే, ఎవరికైనా తెలియాలి అసలు మన ఆలోచన ఏదైనా కళ్ళ ద్వారానే. అంటే ఫైర్ అంటామట, వీడికి ఫైర్ ఉందా లేదా అంటే, ఫైర్ అంటే ఏంటంటే వాడికి అసలు సంకల్పం ఏమైనా ఉందా లేదా అనేది మనం కళ్ళ ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటే, మీ ఆలోచనలు మీరు వీడికి చాలా ఫైర్ ఉంది అని అంటామట. వీడికి చాలా ఫైర్ ఉంది, ఆ కళ్ళల్లో అంత ఆకర్షణ శక్తి ఉంది అని. కళ్ళు చాలా ఎక్స్ప్రెషన్లో కళ్ళు మనకి చాలా చాలా ఇంపార్టెంట్. అదే కాకుండా కళ్ళు మెయిన్గా ఐస్ అంటే ఇప్పుడు ఎక్కువగా అందరూ కూడా వాడుతున్నాం కదా, మొబైల్స్ ఎక్కువ వాడుతున్నాం, ల్యాప్టాప్ ఎక్కువ వర్క్ చేస్తున్నాం, టీవీ ఏదైనా కూడా అంటే ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ అనేవి బాగా ఎక్కువైంది మనం ఇప్పుడున్న వాడుతున్నప్పుడు. అంటే ముందు దానికన్నా కూడా ఐ స్ట్రెయిన్ ఎక్కువైంది. సో దానివల్ల ఏంటంటే ప్రతి ఒక్కరికి, చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఈ ఐ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ముఖ్యంగా డ్రై అయిపోవడం. సాఫ్ట్వేర్ వాళ్ళకైతే ఇది అసలు నార్మల్గా ఉంటుంది ప్రాబ్లం. డ్రైనెస్ ఎక్కువ రావడం, కళ్ళు ఇచ్చింగ్ దురద రావడం, కళ్ళు ఎర్రగా అయిపోవడం, లేదా కళ్ళన్నీ నొప్పిగా లాగేస్తున్నట్టు ఉండడం, ఇంకా ఏదో ఎప్పుడు కళ్ళు పడుకోవాలని అనిపించడం, లేదా నొప్పిగా, ఇవన్నీ ఉంటాయి. తర్వాత మెల్లమెల్లగా ఐ సైట్ కూడా తగ్గిపోవడం, స్లోలీ మళ్ళీ స్పెట్స్ పెట్టుకుని చాలా చిన్నపిల్లలకే స్పెట్స్ పెట్టేసుకోవడం. చాలా రీజన్స్ ఉన్నాయండి ఇవి. ముఖ్యంగా ఐస్ మనం చదువుకున్నప్పుడు కానీ, మనం కూర్చున్నప్పుడు కానీ, బోర్లా పడుకుని ఇష్టం వచ్చినట్టు మన పొజిషన్ పెట్టేసి, ల్యాప్టాప్ ఇటు పెట్టేసి, కొంతసేపు ఇటు పెట్టేసి, ఎక్కడో పైన పెట్టుకుని, కొంతసేపు కింద పెట్టుకుని, ఇలా గంటలు మన పని మీదే చేసేస్తూ ఉంటాం. అలా చేయడం వల్ల కూడా ఐ సైట్లో మార్పు చాలా తొందరగా వచ్చేస్తుంది. మీరు ఒక పొజిషన్ అంటే కూర్చుని ఒక కరెక్ట్ స్ట్రేట్గా, ఒకవేళ కింద కూర్చున్నారనుకోండి, మీకు చైర్ కంఫర్టబుల్గా లేదనుకోండి, చక్కగా ఈ టేబుల్స్ వచ్చినాయి కదా, ఈ టేబుల్ ఒళ్ళో పెట్టుకుని దాని మీద పట్టుకుని వర్క్ చేసుకోవచ్చు. మనం వెన్నెముక స్ట్రైట్గా ఉండాలన్నమాట. ఐస్కి స్ట్రెయిన్ ఇవ్వకూడదు. చాలామంది ఏదో లైట్ వేసుకుంటారు రూమ్లో, అదేటో ఉంటుంది లైట్, ఆ లైట్ చదివేస్తూ ఉంటాం, అలా కష్టపడి చూసి చదివేస్తూ ఉంటారు. లైటింగ్ కరెక్ట్గా బుక్ మీద ఫోకస్ అయ్యేటట్టు ఉండాలి. ముఖ్యంగా స్కూల్ పిల్లలకి, పేరెంట్స్ అందరికీ చెప్తున్నా, మీ పిల్లల స్కూల్లో మీ ఆ బ్లాక్ బోర్డ్ లైటింగ్ ఎలా ఉందో చూసుకోవాలండి. చాలా చిన్నగా ఉన్నప్పుడే చూసుకోవాలి. అంటే ప్రైమరీ 1st, 5th క్లాస్లోనే చూసుకోవాలి. కరెక్ట్గా యాంగిల్ ఉందా, లైటింగ్ కరెక్ట్గా ఉందా. ఏం చేస్తారంటే పిల్లలు లైటింగ్ సరిగ్గా లేకపోయినా ఆ రూమ్స్లో ఆ బ్లాక్ బోర్డ్ని చూసేటప్పుడు ఐ స్ట్రెయిన్ చేసి కనపడకపోయినా అలా లైటింగ్లో చూసేస్తూ ఉంటారు. ఒక 2-3 సంవత్సరాలకే పిల్లలకి ఐసైట్ వచ్చేస్తుంది. చాలా తొందరగా 5th, 6th క్లాస్లో కూడా ఐసైట్ పెరిగిపోతుంది. అందరికీ స్పెట్స్ ఉంటున్నాయి. ముఖ్యంగా ఉండడానికి కార్పొరేట్ స్కూల్స్లో అదేమి డిజైన్ చేసింది కాదు. రూమ్స్ అన్ని అపార్ట్మెంట్లలోనే ఉంటాయి కదా, స్కూల్ అపార్ట్మెంటే, హాస్పిటల్ అపార్ట్మెంటే, ఇళ్ళు అపార్ట్మెంట్, ఆఫీసుల అపార్ట్మెంటే మనకి ఇప్పుడున్న పరిస్థితుల్లో. సో లైటింగ్ సరిగ్గా పెట్టరు, ఓన్లీ ట్యూబ్ లైట్స్ పెట్టేస్తారు ఆ క్లాస్ రూమ్స్లో. అలా కాకుండా ఫోకస్ లైట్స్ బ్లాక్ బోర్డ్ మీద ఉండేటట్టుగా పేరెంట్సే ఇది జాగ్రత్త చూసుకోవాలి. మీ పిల్లలు ఈ క్లాస్ రూమ్ ఎక్కడ కూర్చుంటాడు, వాడికి డిస్టెన్స్ ఎంత ఉంది, ఆ బోర్డుకి లైటింగ్ ఉందా లేదా, ఇది మీరు చెక్ చేసుకోవాలి. ఇంకా ఐసైట్ ఉంది, ఆల్రెడీ వచ్చింది అని అనుకోండి, ముఖ్యంగా ఏం చేయాలంటే పిల్లలకి ప్రతిరోజు ఈ టెంపోరల్ ఇవి ఉంటాయి కదండి, ఈ ప్లేస్లో జస్ట్ ఇలా 2 ఫింగర్స్ ఇట్లా తీసుకుని ఇక్కడ జస్ట్ ట్యాపింగ్ చేయండి 20 times. ఇట్లా 1, 2, 3 ఓన్లీ చాలా చిన్న ట్యాప్ చేయనమాట అండి, ఇట్లా ట్యాపింగ్ లాగా అన్నమాట. ఇలా ఒక 20 times చేసుకోమని చెప్పాలి. చెప్పిన తర్వాత ఆ టిప్స్ పెట్టి మెల్లగా ఇలా సర్కిల్స్ అన్నమాట, ఇలా మెల్లగా 5-6 times, మళ్ళీ ఇలా 5-6 times. లేదా ప్రతిరోజు మీరు ఆఫీస్ నుంచి వచ్చేసిన తర్వాత, పిల్లల స్కూల్ నుంచి వచ్చేసిన తర్వాత కొంతసేపు అట్లా చేయాలన్నమాట. ఇలా చేసిన తర్వాత దిస్ ఇస్ ద ఫస్ట్ స్టెప్. అండ్ సెకండ్ స్టెప్, ఇలా 3 ఫింగర్స్ తీసుకొని
మెల్లగా ఇక్కడ ఉంది కదా మీకు, ఇక్కడ ఈ బోన్ తెలుస్తుంది, ఇక్కడ ఈ ఐ కింద ఈ బోన్ తెలుస్తుంది. ఇలా పెట్టి ఇక్కడ ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేస్తే కూడా ఎంత బాగుంటుందో, హాయిగా అనిపిస్తుంది మనకి. ఏదో అంత అలసటంతా తీరిపోయినట్టుగా అనిపిస్తుంది మనకి. ఇలా నొక్కండి. ఏంగా పర్వాలేదు, ఒక 10 సార్లు ఇట్లా ప్రెస్ చేయండి. ఇట్లా మెల్లగా, మరి గట్టిగా ప్రెస్ చేయొద్దు, జస్ట్ కొంచెం అలా ప్రెషర్ ఇవ్వండి అంతే. ఈ పాయింట్ ఇది సెకండ్ది. ఇది అయిపోయిన తర్వాత మీ ఐబ్రోస్ ఉంటాయి కదా, మీ ఐబ్రోస్లో మీరు ఇలా చెక్ చేసుకుంటే మనకి బోన్లో ఈ కర్వ్ ఉంటుంది, అంటే తెలుస్తుంది ఒక జాయింట్ లాగా. ఇక్కడ చూడండి, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంటుంది. ఇట్లా ఈ పాయింట్ని ప్రెస్ చేయండి. ప్రెస్ చేసి రిలాక్స్ చేయండి, లేదా 2 ఫింగర్స్ కూడా పెట్టుకోవచ్చు మీకు కంఫర్టబుల్గా. ఇట్లా ప్రెస్ చేసి మళ్ళీ రిలాక్స్ చేయండి. ఇట్లా ప్రెస్ చేసి ఇలా రిలాక్స్ చేయండి. ఇలా ఒక 5-6 టైమ్స్ చేయండి. దిస్ ఈస్ ద 1 and 2, ఇది 3 చెప్పాను నేను. ఇవి 3 స్టెప్స్. తర్వాత ఏం చేస్తారంటే మీ ఈ చేతులు 2 బాగా ఇట్లా రబ్ చేసి ఇట్లా కప్స్ లాగా పెట్టుకుని కళ్ళు మూసుకొని ఇలా పెట్టండి. అట్లా మళ్ళీ రబ్ చేసి మళ్ళీ పెట్టండి. ఒక 3 సార్లు అలా పెట్టండి. అలా పెట్టి మెల్లగా కళ్ళు తెచ్చారనుకోండి, ఐస్ అన్నీ హాయిగా అనిపిస్తాయి, చాలా రిలాక్స్డ్గా ఉంటాయి. అంటే మనకు తెలుస్తుంది ఇప్పటివరకు ఇంత స్ట్రెయిన్ ఉందా ఇదంతా అని చెప్పి. ఇప్పుడు నేను చేశాను కదా, అంటే ఈ కొంచెంలో కూడా నాకు డిఫరెన్స్ తెలుస్తుంది అనమాట. నాకు కొంచెం రిలాక్స్డ్గా ఉంది అని. మీరు చేసి చూడండి, మీకు వెంటనే తెలుస్తుంది. తర్వాత ఏం చేస్తారంటే మీరు ఫేస్ వాష్ చేసుకుంటున్నప్పుడు ఏం చేయాలంటే కళ్ళు తెరిచి మంచిగా నీళ్ళు తీసుకొని ఇట్లా కొంచెం లైట్గా, అంటే గట్టిగా కొట్టకండి, నీళ్ళు వేసి కొద్దిగా ఇట్లా కళ్ళు తెరిచి ఇట్లా మంచిగా చల్లటి నీళ్ళు అట్లా రోజుకి ఎప్పుడైనా సాయంకాలం అట్లే చేయండి. ఇలా చేస్తే ఐస్ కూడా క్లీన్ అవుతాయి. అయితే ఐ కప్స్ దొరుకుతాయి మీకు ఎక్కడైనా కూడా. నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, ఎక్కడైనా దొరుకుతాయి ఐ కప్స్. ఆల్ మెడికల్ షాప్లో అవైలబుల్ ఉంటాయి. చిన్న గ్లాస్ మీరు దాంట్లో వాటర్ పెట్టి, అదైతే కరెక్ట్గా వస్తుంది మీకు. ఎగ్జాక్ట్గా ఒక 20-30 సార్లు ఇలా పెట్టి చేయొచ్చు. లేదు అంటే వాటర్ పెట్టి చేసుకోగలిగితే అలా చేయండి. చేయడం వల్ల ఏంటంటే ఐస్ క్లీన్ అవుతాయి. ఇలా చేయడం వల్ల ఐస్ స్ట్రెంగ్తన్ అవుతాయి. ఈ నర్వ్స్ అన్నీ, ఆప్టిక్ నర్వ్స్ అన్నీ కూడా మంచిగా రిలాక్స్ అవుతాయి. మళ్ళీ మీకు హాయిగా ఉంటుంది. తర్వాత దీనికోసం ఇంకొక ముద్ర చెప్తాను నేను, జలముద్ర అని చెప్తాను. అంటే వాటర్ పొడిబారిపోతాయి చూడండి, కళ్ళు చాలా డ్రైనెస్గా అనిపిస్తుంది. అట్లాంటి వాళ్ళకి ఈ ముద్ర జస్ట్ మీ బొటన వేలికి చిటికెన వేలు ఇలా జాయిన్ చేసి అలా కూర్చోండి కళ్ళు మూసుకొని. ఒక 5 నిమిషాలు కూర్చోండి ఈ ముద్రలో, కంఫర్టబుల్ పొజిషన్లో కూర్చోండి. ఈ ముద్ర చేయడం వల్ల ఏమవుతుందంటే మీకు ఆ వాటర్ మాయిశ్చరైజర్ కూడా ఇంప్రూవ్ అవ్వి ఆ డ్రైనెస్ బాగా తగ్గుతుంది. స్కిన్ డ్రైనెస్ కానీ ఐస్ డ్రైనెస్ కూడా చాలా చాలా మంచిది మాట అండి కళ్ళకి. నెయ్యి ఉంటుంది కదా, మామూలు నెయ్యి, ఆవు నెయ్యి ఉంటుంది కదా, ఊరికే ఆ నెయ్యిని ఏం చేస్తారంటే రాత్రి పడుకునేటప్పుడు కొంచెం ఊరికే కాటికి పెట్టుకుంటాం కదా, అట్లా ఇక్కడ ఇలా కాటుకులాగా అట్లా పెట్టుకొని పడుకోండి. సో ఆ ఐ స్ట్రెయిన్ తగ్గిపోతుంది అనమాట. పిల్లలు కూడా పెడుతూ ఉండాలి. పిల్లలు కూడా చిన్న చిన్నవి చెప్తే మీకు ఈవినింగ్ ఆఫీస్ నుంచి వచ్చేసిన తర్వాత ఎంతసేపు అండి, 5 minutes కూడా ఉండదు. ఇది చేయడం వల్ల ఈ ఐసైట్ తగ్గుతుంది. ఇంకా అదర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, బాగా ఐసైట్ ఉంది, చాలా స్ట్రెయిన్ ఉన్నాయి అని అనుకుంటే ఇక్కడ మేము అక్షితర్పణం అంటే నేత్ర తర్పణం అని చెప్పేసి ఒక 5 days ఇక్కడ ట్రీట్మెంట్ ఉంటుందండి. మంచి మెడిసినల్ ఘీతో అండ్ మంచి మసాజ్ అండ్ ప్యాక్ అంటే ఒక 15-20 minutes ఉంటుంది అది టైము. అది ఒక 5 days 6 days అట్లా చేస్తాము. చాలా రిలాక్స్డ్గా ఉంటుంది, మంచి నిద్ర పడుతుంది, ఆ ఐసైట్ బాగా తగ్గుతుంది. ఒక 5-6 daysకి చాలా డిఫరెన్స్ మీకు తెలిసిపోతుంది. ఓకే అరుణాదేవి గారు, నిజంగానే చిన్నపిల్లల నుంచి సమస్య ఉంటుందండి. సో చాలా మందిలో మనం చూస్తూ ఉన్నాము ఈ ఐసైట్ ప్రాబ్లం అనేది. సో కళ్ళద్దాలు వాడుతూ ఉన్నారు, సో ఎంత ఇబ్బంది ఉంటుందో కానీ తప్పదు. సో అలా కాకుండా మనం యోగా ద్వారా దీన్ని కంట్రోల్ చేయొచ్చు, సో పెరగకుండా చేయొచ్చు అని చాలా చక్కగా చెప్పారండి. అంతేకాకుండా ట్రీట్మెంట్స్ కూడా చాలా చక్కగా ట్రీట్మెంట్స్ చెప్పారు. సో ఇక ముద్రాసు మనం ఎటువంటి ప్రాక్టీస్ చేయాలని చాలా చక్కగా చెప్పారండి. సో ఇబ్బంది పడుతున్న వాళ్ళు ప్రాక్టీస్ చేయాలని, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుందాం. ధన్యవాదాలు. నమస్తే.